మరో ప్రపంచం పిలిచింది. పదండి ముందుకు, పదండి తోసుకు, పోదాం పోదాం పై పైకి. ఏ మాటకు ఆ మాట నాకు కొన్ని అనుమానాలు ఉండే కల్కి మూవీ గురించి. ఇప్పటి వరకు ఆ హై, ఆ కాటేరం నరాలు బయటికి రాలే. బట్ ఇప్పుడే ట్రైలర్ చూసినా హార్ట్ పంప్ స్టార్ట్ అయ్యి గట్టిగా అవడం స్టార్ట్ అయినాయి నరాలు. ఒక్కటి మాత్రం షూర్, అదేంటంటే తెలుగు సినిమా స్క్రీన్ పైన ఇలాంటి సినిమా మనం చూడలేదు ఇప్పటి వరకు. సో ఆ విషయంలో మనం నాగశ్విన్ ని, వైజయంతి మూవీస్ ని ఎంత పొగిడినా తక్కువే. ఐ మీన్ హ్యాట్స్ ఆఫ్ టు ద టీమ్. అండ్ ఇప్పుడు మనం కథ చూసుకున్నట్టయితే ఒక స్మాల్ గ్రూప్ ఆఫ్ ఎలీట్ పీపుల్ పై నుండి రిసోర్సెస్ అన్ని లాగేసుకుంటారు. అండ్ కిందున్న మాసెస్ అంతా సఫర్ అవుతా ఉంటారు. నీళ్లు లేకుండా, ఫ్రెష్ ఎయిర్ లేకుండా, ప్రాపర్ ఫుడ్ ఫెసిలిటీస్ లేకుండా. బేసికలీ అంటే ఇది ఒక ఐడియల్ సిచ్యువేషన్ అన్నమాట కల్కి భగవానుడు రావడానికి. అండ్ ట్రైలర్ లో చూపించినట్టు ఆ కల్కి భగవానుడిని కనబోయేది మన దీపికా పడుకోన్. అండ్ మన ప్రభాస్ వచ్చేసి ఒక సెల్ఫిష్ పర్సన్ లాగానే స్టార్ట్ అవుతాడు. అండ్ బై ద ఎండ్ ఏమవుతాడు అనేది చూడాలి. ఇది బేసిక్ కథ లాగా మనకు కనిపిస్తున్నది. కల్కి మూవీకి వచ్చేసి 4 విషయాలు బిగ్గెస్ట్ పిల్లర్స్ లాగా అనిపిస్తున్నాయి నాకు. ఫస్ట్ వచ్చేసి స్కేల్ అండ్ విజువల్స్. అగైన్ ఇలాంటి విజువల్స్ మనం ఇండియన్ స్క్రీన్ పైన ఇప్పటి వరకు చూడలేదు. అండ్ అదే చాలా చాలా పెద్ద అచీవ్మెంట్. ఆఫ్ కోర్స్ అక్కడక్కడ కొన్ని ఇన్కన్సిస్టెన్సీస్ ఉండొచ్చు, బట్ ఫర్ నౌ ఇట్ డజంట్ మ్యాటర్. విజువల్స్ ఖచ్చితంగా డెలివర్ చేస్తున్నాయి. సెకండ్ బిగ్గెస్ట్ పిల్లర్ వచ్చేసి వరల్డ్ బిల్డింగ్. ఇది ఒక చాలా చాలా కాంప్లెక్స్ వరల్డ్. ఇండియన్ సినిమాలో అండ్ ఎస్పెషల్లీ తెలుగు సినిమాలో ఇంత కాంప్లెక్సిటీ జనరలీ అవాయిడ్ చేయమనే చెప్తారు. కానీ ఇక్కడ మనం నాగశ్విన్ గట్స్ ని మెచ్చుకోవాలి. ఆయన చెప్పాలనుకున్న కథని అంతే కాంప్లెక్సిటీ తోని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అది మనం ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిన విషయం. ఆఫ్ కోర్స్ దీని వల్ల కొంచెం పెనెట్రేషన్ ఇష్యూస్ రావచ్చు మాసెస్ లోకి అంతగా వెళ్ళకపోవచ్చు. బట్ ఆఫ్ కోర్స్ అందుకే కదా మనం ఉన్నది. ఈ 2 వారాల్లో అందరిని ఎడ్యుకేట్ చేయడమే మనం పనిగా పెట్టుకోవాలి. బట్ ఎస్, ఈ కాంప్లెక్సిటీనే ఈ మూవీ ఎక్సైట్మెంట్ ఫ్యాక్టర్ ని ఎక్స్పోనెన్షియల్ గా పెంచుతున్నది. నా ఎక్సైట్మెంట్ కి కల్కి బాక్స్ ఆఫీస్ రికార్డ్ కి ఒకటే మీటర్. రెండిటికి లెక్కలు లేవు. అండ్ కల్కి థర్డ్ బిగ్గెస్ట్ పిల్లర్ వచ్చేసి మ్యూజిక్. జనరల్ గా ఇలాంటి డిస్టోపియన్ సైఫై సినిమాలకి మ్యూజిక్ కొంచెం జెనరిక్ అయ్యే అవకాశం ఉంటది. ట్యూన్, బ్లేడ్ రన్నర్ ఇలాంటి ఎక్సెప్షన్స్ తీసేస్తే మిగిలిన అన్ని సినిమాలకి మ్యూజిక్ కొంచెం మొనోటనస్ గా ఉంటది. బట్ లక్కీలీ కల్కి మ్యూజిక్ చాలా చాలా యూనిక్ ఉంది. ఏదో జెనరిక్ గా మొనోటనస్ గా లేదు. కొన్ని చోట్ల కొంచెం పెప్పీగా, హ్యాపీ నోట్స్ తోని కొంచెం క్యాంపీ ఫ్యాక్టర్ కూడా యాడ్ చేస్తున్నది. అంటే మూవీని, ఆ విజన్ ని సెల్ఫ్ ఇంపార్టెంట్ కానిస్తలేదన్నమాట. కొంచెం గ్రౌండ్ చేసి హ్యూమనైజ్ చేస్తున్నది. బట్ ఎట్ ద సేమ్ టైమ్ ఆ లార్జర్ దెన్ లైఫ్ ఫీల్ కూడా ఇస్తున్నది. సో ఆ బ్యాలెన్స్ ని క్రాక్ చేయడం చాలా చాలా కష్టం. అండ్ సంతోష్ నారాయణ ఆ బ్యాలెన్స్ ని క్రాక్ చేసిండనే అనిపిస్తున్నది. సో ఎక్సలెంట్ జాబ్ విత్ ద మ్యూజిక్. అండ్ ఆఫ్ కోర్స్ ద ఫోర్త్ అండ్ ద బిగ్గెస్ట్ పిల్లర్ ఆఫ్ కల్కి ఈస్ ప్రభాస్. ప్రభాస్ గురించి ఇప్పుడు నేను కొత్తగా చెప్పేదేం లేదు. ప్రభాస్ దరిదాపుల్లో కూడా ఎవరు రారు నంబర్స్ విషయంలో. అండ్ ఈ రోజు సింగిల్ హ్యాండెడ్ గా సంజీవని పర్వతం లెక్క హైప్ ని ఆకాశానికి తీసుకెళ్లిండు. ఐ మీన్ ఇది కదా ఎక్సైట్మెంట్ అంటే. అండ్ ప్రభాస్ సినిమాకి వచ్చినంత ఎక్సైట్మెంట్ ఇంకే సినిమాకి రాదు బై. అండ్ కల్కి ట్రైలర్ అదే విషయాన్ని మళ్ళీ ప్రూవ్ చేసింది. మైండ్ బ్లోయింగ్ స్టఫ్. ఖచ్చితంగా మనం ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్న హైప్ అయితే ట్రైలర్ తోనే వచ్చింది. నో డౌట్ ఈ విషయంలో. అట్లాంటి ట్రైలర్ పర్ఫెక్ట్ గా ఉందా అంటే లేదు. డెఫినెట్లీ కొన్ని ఇష్యూస్ అయితే ఉన్నాయి. ముఖ్యంగా లాంగ్వేజ్ డబ్బింగ్ అంత పెద్దగా సెట్ కాలేదు. ఈ 3 నిమిషాల ట్రైలర్ లోనే కొంచెం ఆక్వర్డ్ గా అనిపిస్తా ఉండే. మరి ఈ వాయిసెస్ తోని 2.5 గంటల సినిమా ఎట్లుంటుందో చూడాలి మరి. బట్ ఓకే, హోప్ మెయింటైన్ చేద్దాం. అండ్ ఆల్సో తెలుగు లాంగ్వేజ్ కొంచెం ఆఫ్ ఉంది. బట్ ఈ డిస్టోపియా ఆ జోన్ కాబట్టి చూద్దాం. సినిమా చూసిన తర్వాత మాట్లాడదాం దీని గురించి ఇంకా విస్తారంగా. బట్ సర్ప్రైజింగ్లీ హిందీ ట్రైలర్ లాంగ్వేజ్ చాలా బెటర్ ఉంది. తెలుగు ట్రైలర్ డబ్బింగ్ కంటే హిందీ ట్రైలర్ డబ్బింగ్ ఇంకా సెట్ అయింది. ఆ ఇంటోనేషన్, ఎమోషన్ కూడా బాగా కన్వే అవుతుంది. సో పాన్ ఇండియా రీచ్ కి దిస్ ఇస్ అ వెరీ గుడ్ థింగ్. బట్ ఒక చిన్న టెక్నికల్ గ్లిచ్ ఉంది. హిందీ ట్రైలర్ లో ఆ వాయిస్ సింక్ లో లేదు. ఎస్పెషల్లీ దిశా పట్ని డైలాగ్ అవుట్ ఆఫ్ సింక్ ఉంది టోటలీ. అవి కొంచెం చూసుకోవాలి. బట్ యా, ఓవరాల్ భాష విషయంలో కొంచెం మనకి కంప్లైంట్స్ ఉన్నాయి. బట్ ఓకే, సినిమా రిలీజ్ అయిన తర్వాత దీని గురించి ఇంకా విస్తారంగా మాట్లాడదాం. ఇది ఒక్కటే మెయిన్ ఇష్యూ నాకు ట్రైలర్ మొత్తంలో. బట్ ఎస్, ట్రైలర్ లాస్ట్ లో కమల్ హాసన్ వస్తాడు, మరో ప్రపంచం డైలాగ్ చెప్తాడు. కమల్ హాసన్ మస్తున్నాడు. మైండ్ బ్లోయింగ్ ఉంది ఆయన గెటప్. అండ్ యాజ్ యూజువల్ ఆయన వాయిస్, ఆ ఇంటోనేషన్ ఇట్స్ పర్ఫెక్ట్. బట్ మరో ప్రపంచం అన్నది చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఇక్కడ. ఎందుకంటే అదొక పద్యం శ్రీశ్రీ గారు రాసిండ్రు. అండ్ మనకు తెలుసు శ్రీశ్రీ గారు వాజ్ ఎ కామ్యూనిస్ట్. సో ఇప్పుడు మనం ట్రైలర్ వరకు కనిపించిన విషయాలను అబ్జర్వ్ చేస్తే ఈ మొత్తం కల్కి మూవీ మరో ప్రపంచం కవితకి సారాంశం లాగా కనిపిస్తున్నది. సో ఈ బూర్జ్వా ఫాసిస్టులకి వ్యతిరేకంగా ప్రజలందరూ కలిసి విప్లవాన్ని ప్రకటిస్తారు అన్నది ఐడియా. అట్లీస్ట్ నాకైతే అదే అర్థమవుతున్నది. బట్ ఎస్, ఇది ఒక ఇంట్రెస్టింగ్ బ్లెండ్. కల్కి పురాణాన్ని, కమ్యూనిస్ట్ క్లాస్ వార్ఫేర్ ని, డ్యూన్ స్టైల్ ఏబ్రహేమిక్ ప్రాఫెసీ టెల్లింగ్ ని, వెస్టర్న్ సైఫై డిస్టోపియన్ ఎలిమెంట్స్ ని చాలా ఆర్గానిక్ గా బ్లెండ్ చేసినట్టు అనిపిస్తున్నది. సో చాలు, సినిమా ఈ మాత్రం ఉన్న చాలు. 2, 3, 4 కాదు, 10,000 కోట్ల దగ్గర స్టార్ట్ అయింది కౌంట్. అట్లీస్ట్ నా హోప్ అయితే అదే. సో ఇప్పుడు మనందరి తక్షణ కర్తవ్యం ఒకటే, ఈ వరల్డ్ యొక్క కాంప్లెక్సిటీని మాసెస్ లోకి తీసుకెళ్లడం. సో మన ప్రయత్నం మనం చేద్దాం. అండ్ మూవీ బాగుండాలని గట్టిగా కోరుకుందాం. లవ్ యూ నాగశ్విన్, లవ్ యూ ప్రభాస్. విప్లవం వర్ధిల్లాలి. కల్కి. జై హింద్.